టెక్నికల్లో ఇందాక సాయిరామ్ గారిని చూసారు కదా, సాయిరామ్ గారితో పాటు ఇంకొక ఆయన ఉన్నారు. నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఒక స్టోరీ కథ చదివిన గుర్తు అనమాట. ఆ కథ ఏంటంటే గ్రీక్ మైథాలజీది. అందులో ఎజాక్స్ అని చెప్పేసి మూవింగ్ మౌంటైన్ అనమాట, అంటే కొండలా కదులుతూ ఉంటుంది. ఆయన చూసినప్పుడల్లా నాకు అజాక్స్ క్యారెక్టరే గుర్తొస్తుంది. అజాక్స్ క్యారెక్టర్ ఈయనకి ఇస్తే ఎట్లుంటుందా అని. మా అనిల్ అన్నయ్య ప్లీజ్ ఫైట్ చేస్తే బాగుండదు ఇక్కడ. భయం వస్తుంది కదా, ఆ మాత్రం భయం ఉండాలి. భయపడి వణుకు, జాగ్రత్త ఇంకొంచెం. గుడ్ బై టు 2011, వెల్కమ్ టు 2012. థ్యాంక్ యూ. ఏవో గ్రాఫిక్స్ ఏవో ఉంటాయి కదా, చాలా అద్భుతంగా స్క్రీన్కి అందం వస్తుంది. అలాంటి గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ నుండి ఇప్పుడు మాతో పాటు నాగేంద్ర, రాజేష్, రండమ్మా, రండి. గ్రాఫిక్స్ చేయడం కదమ్మా, ఇప్పుడు ఇక్కడ గ్రాఫిక్స్లో చెప్పాలా న్యూ ఇయర్ విషెస్. గ్రాఫిక్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్. హెచ్వైటీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు సెల్ఫిష్గా నేను నా స్పోర్ట్స్ నేను చేస్తుంటాను కదా జనరల్గా నేను స్పోర్ట్స్ డెస్క్కి హెడ్ కదా. నాతో పాటు స్పోర్ట్స్లో నేను ఒక్కనే చేయలేను కదా, వన్ మ్యాన్ షో ఎప్పుడూ ఉండదు. స్పోర్ట్స్లో అద్భుతమైన లాంగ్వేజ్ వీరేందర్ సెహ్వాగ్ అద్భుతంగా ఆడాడు. వీరేందర్ సెహ్వాగ్ ఇరగదీశాడు. రెండింటికి చాలా తేడా ఉంది కదా. ఇరగదీశాడు, అద్భుతంగా ఆడాడు. నేనంటే ఎగదీశాడు అని మా పండరి అనమాట, పండర్ రాస్తాడు అనమాట. అలా అని అద్భుతంగా పండరి. మా పండరికి స్క్రీన్ మీదకి వెళ్ళాలని ఎప్పటిండో కోరిక, ఈరోజు ఆ కోరిక తీర్చేస్తున్నాను. న్యూ ఇయర్లో చెప్పు. న్యూ ఇయర్లో ఆస్ట్రేలియాలో మన వాళ్ళు ఇరగదీయాలని కుమ్మేయాలని అద్భుతంగా ఆడాలని ప్రతి బౌలర్ని చేసి బౌండరీలో 6 వర్షం కురిపించాలి. ప్రతి బౌలర్ని చితగొట్టాలని, అది మన వాళ్ళు అది చూసి ఆనందించాలని, HYTV ప్రేక్షకులు తప్పకుండా స్పోర్ట్స్ ఎక్స్ట్రీమ్ షో చూడాలని, అలాగే అన్ని షోలు చూడాలని అద్భుతంగా స్పోర్ట్స్ స్టైల్లో మీకు అందరికీ అందరూ అక్కడ ఇండియా గెలవాలి, మనమందరం గెలవాలి, మన టీవీని గెలిపించాలి, HYTVని గెలిపించాలి, అందరూ గెలవాలి న్యూ ఇయర్ లో అని. హ్యాపీ న్యూ ఇయర్, అందరూ గెలవాలని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2012. ఇప్పుడు మా యాంకర్ ఇప్పుడంటే ఇందాక ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్న మా యాంకర్ కి చాలా కోపం వచ్చేస్తుంటుంది. ఈ పాటికి రామన్ మైక్ పట్టుకుంటే మైక్ వచ్చేసింది, వదలటం లేదు మైక్ అని చెప్పేసి మైక్ హ్యాండిల్ చేస్తున్నాను. శ్రావణి ఇదిగో. రామన్, నీకు మైండ్ రీడింగ్ వచ్చా? మరి నా మనసులోనే అలా కరెక్ట్గా ఎలా చెప్పా? అది అయిపోయిందా? అయితే ఫేస్ రీడింగ్ వచ్చనమాట. ఓకే, మా హెచ్వైటీవీ మహాలక్ష్మి ఉందండి, తను మీకోసం విషెస్ చెప్తుంది. వి ఇన్వైట్ అవర్ న్యూస్ ప్రెజెంటర్ రితిక. హెచ్వైటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మన పల్లె తల్లి సమకుల పల్లెవాణి మాట్లాడుతుంది, విందాం. మనసున మల్లెల మాలలుగెనే, కన్నుల వెన్నెల డోలలుగెనే, ఎంత హాయి. మార్నింగ్ న్యూస్ తనదైన శైలిలో అందరికి ప్రజెంట్ చేస్తారు. మన కోటిరెడ్డి గారు తన హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ని HYTV ప్రేక్షకులకు అందిస్తారు. ముందుగా HYTV ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బేసికల్లీ ఐ డోంట్ లైక్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా సార్ మోటివేట్ చేశారు, శ్రీధర్ సార్, బ్రీత్ కోసం నువ్వు బాగా పాటలు నేర్చుకోవాలి అది ఇదని. ఆ విధంగా కృషి చేసి కష్టపడి ఒక పాట నేర్చుకున్నాను. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే వెండివాన, జంటనల్లే బంధమల్లే ఉండిపోవే మల్లెవాన, తేనెల చినుకులు చవి చూపించి కమ్మని కలలేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివానా, వస్తానంటే నేను వద్దంటానా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోయిగా, హార్టీ వెల్కమ్ చెప్పేద్దాము జోరుగా. హ్యాపీ న్యూ ఇయర్ 2012. This is Swati, Ritika, Preeti. This is Anisha. We wish you a very happy New Year.